నమస్తే ఎంటీవీ మరియు పీసీఎన్ వార్తలకు స్వాగతం. నేను మీ శిరీష. ముందుగా ముఖ్యాంశాలు. కడపలో నీటి ఎద్దడి తీర్చండి ఎమ్మెల్యే మాధవిరెడ్డి. కడప పెద్ద దర్గాలో కలెక్టర్ శ్రీధర్ ప్రత్యేక ప్రార్థనలు. వైఎస్ జగన్ ను కలిసిన కడపకు చెందిన నేతలు. పుష్పగిరి వద్ద పెన్నా నదిలో వ్యక్తి గల్లంతు. గువ్వల చెరువు ఘాట్లో లారీ బోల్తా. పాడెమోయాలంటే అష్ట కష్టాలు పడుతున్న రామాపురం గ్రామస్తులు. కడపలో పుష్పగిరి ఆకాశ దీపం ఊరేగింపు. కడప రాయచోటి రోడ్డుకు మహర్దశ. పోగొట్టుకున్న బ్యాగ్ ను అరగంట వ్యవధిలో అందజేసిన పోలీసులు. కార్తీక పౌర్ణమి సందర్భంగా దక్షిణ కాశీగా పేరు పొందిన వల్లూరు మండలంలోని పుష్పగిరి కొండపై శుక్రవారం సాయంత్రం ఆకాశ దీపాన్ని వెలిగించనున్నారు. ఈ నేపథ్యంలో ఆకాశ దీపాన్ని కడప నగరంలో ఉదయం ఊరేగించి పుష్పగిరికి తీసుకుని వెళ్తారు. కడప నగరం నుంచి పురవీధులు పలు ఆలయాల మీదుగా ఈ ఆకాశ దీపాన్ని ఊరేగిస్తామని నిర్వాహకులు తెలిపారు. నవంబర్ 16 నుంచి జరిగే కడప పెద్ద దర్గా ఉరుసు ఉత్సవాలకు ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి తెలిపారు. 4 రోజుల పాటు కడపలోని ఆర్టీసీ బస్టాండ్, రైల్వే స్టేషన్ నుంచి దర్గా వరకు, తిరిగి దర్గా నుంచి రైల్వే స్టేషన్ బస్టాండ్ కు బస్సులు నిత్యం అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఎల్ఐసి కళాజాత లక్ష్యం ప్రభుత్వం రంగ సంస్థల ప్రాధాన్యతను కళాత్మకంగా ప్రజలకు చేరవేసి ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవడమేనని ఎల్ఐసి ఉద్యోగుల కళాజాత నేతలు స్పష్టం చేశారు. కడపలో ఎల్ఐసి యూనియన్ ఆధ్వర్యంలో రాజీవ్ పార్క్ వద్ద కళాజాత ప్రదర్శన చేశారు. ఇన్సూరెన్స్, బ్యాంకింగ్, వ్యవసాయం, పరిశ్రమలు, స్టీల్, రైల్వేలు, ఆయిల్ రంగాల్లో స్వంత కాళ్లపై నిలబడడానికి ప్రభుత్వ రంగ సంస్థలే కారణమన్నారు. ప్రముఖ సంగీత మాంత్రికుడు ఏఆర్ రెహమాన్ రేపు కడపకు రానున్నారు. కడప పెద్ద దర్గాలో జరిగే ఉరుసు ఉత్సవాలలో భాగంగా గంధం వేడుకలకు ఆయన హాజరవుతారు. ఈ దర్గాలో జరిగే ప్రతి ఉరుసు కార్యక్రమంలో గత కొన్నేళ్లుగా ఏఆర్ రెహమాన్ పాల్గొనడం ఆనవాయితీగా వస్తుంది. ఇప్పటికే ఉరుసు ఉత్సవాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లను జిల్లా అధికారి యంత్రాంగం సిద్ధం చేస్తోంది. కడప నియోజకవర్గంలో తాగునీటి సమస్యను పరిష్కరించాలని ఎమ్మెల్యే మాధవిరెడ్డి సీఎం చంద్రబాబును కోరారు. ఈ రోజు అసెంబ్లీలో ఆమె ప్రసంగించారు. కడప నియోజకవర్గంలో వందలాది వాటర్ ప్లాంట్స్ ఉన్నప్పటికీ కనీసం గత ప్రభుత్వం ప్రజలకు తాగునీరు అందించాలని ఆలోచన చేయలేదని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి నియోజకవర్గంలో తాగునీటి సమస్య పరిష్కారం కోసం ఇబ్బంది లేకుండా నిధులు విడుదల చేయాలన్నారు. ఉన్న కార్పొరేషన్, ఈ కడప నియోజకవర్గం యొక్క కార్పొరేషన్ దాదాపు వందల సంఖ్యలో వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లు పెట్టుకుని వ్యాపారస్తులు నీళ్లు అమ్ముకుంటా వ్యాపారం చేసుకునే పరిస్థితి. లాస్ట్ వైసీపీ గవర్నమెంట్ లో వైసీపీ నాయకులు స్కూళ్లను కూడా మూయించేసి దాంట్లో కూడా వాటర్ ప్లాంట్లు పెట్టుకుని నీళ్లు అమ్ముకునే పరిస్థితులు కడప నియోజకవర్గం ఈరోజు నడుస్తా ఉంది. దాదాపు 5 లక్షల మంది జనాభా అంటే నివేదికల ప్రకారం 135 లీటర్స్ వాటర్ పర్ హెడ్ ఇవ్వాల్సి వస్తే 5 లక్షల మందికి దాదాపు 70 MLD వాటర్ ప్రొవైడ్ చేయాల్సిన పరిస్థితిలో ఉండాల్సింది. ఈ రోజు 40 MLD వాటర్ ఇచ్చే పరిస్థితిలోనే కడప నియోజకవర్గం ఉంది. దాదాపు 1943లో గండి వాటర్ వర్క్స్ లో బ్రిటిషర్స్ వాళ్ళు అప్పుడు 10-20 వేల జనాభాకు 12 MLDలో ఒక ఇన్ఫ్లేషన్ వెల్స్ కట్టే అదే ఇన్ఫ్లేషన్ వెల్స్ ఈ రోజుకు 2024వ సంవత్సరంలో కూడా అదే 12 MLD ఇన్ఫ్లేషన్ వెల్ ఇచ్చే వెల్స్ నే వాడుకుంటూ కడపకు నీళ్లు ఇచ్చుకుంటున్నాము. దాదాపు 5 నుంచి 6 రోజులకి నీళ్లు రాని పరిస్థితి. వచ్చిన నీళ్లు మురికి నీళ్లు ఎందుకు వస్తున్నాయంటే డ్రైనేజ్ వాటర్ తీసుకెళ్లి మీ అందరికీ తెలుసు కడపలో బుగ్గంకాన్ ఉంటది, కడప నడి మధ్యలో వెళ్తా ఉంటది. అందులోకి ఈ యొక్క డ్రైనేజ్ వాటర్ తీసుకెళ్లి అదే వాటరు పెన్నాలో కలిసి అదే వాటర్ మళ్ళీ పంపు చేసుకుని మళ్ళీ వినియోగంకు వాడుకోవాల్సిన పరిస్థితిలో ఉంది. ఒక ఎస్టీపీ లేదు, ప్లాంట్ కట్టలేని పరిస్థితిలో ఈ కార్పొరేషన్ ఉంది. నిధుల కొరత ఉంది. కడప నగరంలోని అమీన్ పీర్ దర్గాకు జాతీయ స్థాయిలో విశిష్టమైన ఖ్యాతి ఉంది. 63 ఏళ్ల పాటు కఠినమైన తపస్సు చేసిన గురువు ఇక్కడ జీవ సమాధి కావడంతో మహిమాన్విత క్షేత్రంగా పేరుగాంచింది. ఈ దర్గాలో ప్రార్థనలు చేసి తమ సమస్యలు పోవాలని కోరుకుంటే తప్పక మంచి జరుగుతుందని భక్తుల విశ్వాసం. ఏటా జరిగే ఉరుసు ఉత్సవాల్లో ముస్లిమేతరులు కూడా విశేష సంఖ్యలో పాల్గొంటున్నారు. కార్తీక మాసం పౌర్ణమి సందర్భంగా కడప నగరంలోని మృత్యుంజయేశ్వర స్వామి ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజాము నుంచి ఆలయ ఆవరణలో భక్తులు కార్తీక దీపాలను వెలిగించారు. మృత్యుంజయేశ్వరుడు, సర్వమంగళాదేవి అమ్మవార్లను కనుల విందుగా అలంకరించారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివార్లకు పూజలు నిర్వహిస్తున్నారు.
మాజీ సీఎం జగన్ ను కడపకు చెందిన టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు మాసీమ బాబు, కడప నగర డిప్యూటీ మేయర్ నిత్యానంద్ రెడ్డి తదితరులు గురువారం కలిశారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఆయన్ను కలిసి కాసేపు కడప నగరంతో పాటు జిల్లాలోని తాజా రాజకీయ పరిస్థితులను వివరించారు. వల్లూరు మండలంలోని పుష్పగిరి పుణ్యక్షేత్రం వద్ద పెన్నా నదిలో దిగి గణేష్ అనే వ్యక్తి గల్లంతయ్యాడు. కార్తీక పౌర్ణమి సందర్భంగా శుక్రవారం పుష్పగిరిలో పూజలు నిర్వహించడానికి కడప ఎన్జీఓ కాలనీకి చెందిన గణేష్ కుటుంబ సమేతంగా పుష్పగిరికి వచ్చి నీటిలో దిగి గల్లంతైనట్లు సమాచారం. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. కడప నగరంలోని ప్రాచీనమైన అమీన్ పీర్ పెద్ద దర్గాలో జిల్లా కలెక్టర్ డాక్టర్ చెరుకూరి శ్రీధర్ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. దర్గా వద్దకు చేరుకున్న కలెక్టర్ కు దర్గా ప్రతినిధులు ఘనంగా స్వాగతం పలికారు. దర్గా సాంప్రదాయాల ప్రకారం కలెక్టర్ ను ఆహ్వానించారు. దర్గాలోని మజార్ల వద్ద పూల చాదర్లు ఉంచి కలెక్టర్ ప్రార్థనలు నిర్వహించి దర్గా విశిష్టతను ప్రతినిధులకు అడిగి తెలుసుకున్నారు. రామాపురం మండలం సరస్వతిపల్లి పంచాయతీ బీదవాండ్లపల్లి ఎస్సీ కాలనీలో ఎవరైనా చనిపోతే వారికి అంత్యక్రియలు చేసేందుకు ఆ గ్రామ ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. ఈ కాలనీలో 200 కుటుంబాలు నివాసం ఉన్నారు. గత 20 ఏళ్లుగా ఒక మనిషి నడిచే కాలిబాటలో పాడని ఎత్తుకుని 4 మనుషులు నడవలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి శ్మశానానికి స్థలం కేటాయించాలని కోరుతున్నారు. కడప 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో బ్యాగ్ పోగొట్టుకున్న బాధితులకు అరగంట వ్యవధిలోనే పోలీసులు అందజేశారు. వేంపల్లికి చెందిన నారాయణ రెడ్డి శుక్రవారం ఉదయం ఆటోలో రైల్వే స్టేషన్ నుంచి పాత బస్ స్టాండ్ కు వెళ్లగా పొరపాటున బ్యాగ్ అందులోనే మర్చిపోయారు. ఆటో వెళ్లిపోవడంతో వెంటనే పోలీసులను ఆశ్రయించారు. ఎస్ఐ అమర్నాథ్ రెడ్డి వెంటనే సీసీ కెమెరాలను పరిశీలించి బ్యాగ్ అందజేశారు. అందులో 4.5 తులాల బంగారం ఉందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్యానెల్ స్పీకర్ జాబితాలో కడప జిల్లా నుంచి 2 ఎమ్మెల్యేలు ఎంపికయ్యారు.
వీరిలో బద్వేల్ నియోజకవర్గం నుంచి వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధా, ప్రొద్దుటూరు నుంచి టీడీపీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి ఉన్నారు. అసెంబ్లీ సమావేశాలలో స్పీకర్, డిప్యూటీ స్పీకర్ లేనప్పుడు ఈ ఇద్దరు ప్యానెల్ స్పీకర్లుగా బాధ్యతలు నిర్వహిస్తారు. కడప జిల్లాలోని మహిళా పొదుపు సంఘాలను ఈ కామర్స్ బిజినెస్ వైపు అడుగులు వేయించి ప్రపంచ గుర్తింపుతో పాటు సంపూర్ణ సాధికారత సాధించేలా ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ లో డిఆర్డీఏ, మెప్మా, డ్వామా పరిధిలో వివిధ రకాల పనుల పురోగతిపై ఆయన సమీక్షించారు. మహిళాభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను లక్ష్యం మేరకు పూర్తి చేయాలని తెలిపారు. ఏపీలో పలు జాతీయ రహదారుల విస్తరణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని ఎంపీ సీఎం రమేష్ తెలిపారు. అందులో భాగంగా రాయచోటి, కడప జాతీయ రహదారుల విస్తరణకు పంపిన ప్రతిపాదనలకు కేంద్రం ఆమోదం తెలిపిందన్నారు. 4 వరుసలుగా టన్నెల్తో రహదారి నిర్మాణానికి ప్రతిపాదనలు ఆమోదించారు. దీంతో కడప జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కడప నగరంలో ఈ రోజు ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తోంది. గత 3 రోజులుగా కడపలో ఈ వాతావరణం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ప్రజలు ఇక్కట్లకు గురవుతున్నారు. ద్విచక్ర వాహనదారులు, వ్యాపారస్తులు ఇబ్బందులు పడుతున్నారు. ఆర్టీసీ బస్టాండ్ తో పాటు పలు ప్రాంతాల్లో రోడ్లపై వర్షపు నీరు చేరింది. కార్తీక మాసం పౌర్ణమి సందర్భంగా కడప నగరంలోని శివాలయాలకు కార్తీక శోభ సంతరించుకుంది. నగరంలోని నబీకోట శివాలయం, హౌసింగ్ బోర్డు రామాలయం, భాకరాపేట శివాలయం, మృత్యుంజయకుంట శివాలయం, మోచంపేట శివాలయంలో తెల్లవారుజాము నుంచి కార్తీక దీపాలను మహిళలు వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. శివయ్యను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాంబుడు మొదలైన భూపతులంతా కలిసి ఆటలు రాజ్యం మీద దండం ఆటలు ఎలా మారిపోయాయి. కడప 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో సినీ నటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణమురళిపై టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ లపై పోసాని అసభ్య పదజాలంతో అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపించారు. సిఐ నాగార్జునకు టీడీపీ నేతలు 26వ డివిజన్ ఇన్ఛార్జి శంకర్, శివ తదితరులు ఫిర్యాదు చేశారు. వెంటనే పోసానిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కడప నగరంలో ప్రాచీనమైన అమీన్పీర్ పెద్ద దర్గా ఉరుసు ఉత్సవాల సందర్భంగా రేపు కడపలో అన్ని ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ఈ మేరకు జిల్లా విద్యాశాఖ అధికారి ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఉరుసు ఉత్సవాలను నిర్వహిస్తున్న కారణంగా ప్రతి ఏడాది దర్గా ఉరుసు రోజు పాఠశాలలకు సెలవు ప్రకటిస్తున్నారు. ఇందులో భాగంగా రేపు పాఠశాలలకు సెలవు ఇవ్వాలని ఆదేశించారు. కడప రాయచోటి రోడ్డులోని గువ్వల చెరువు ఘాట్లో గురువారం తెల్లవారుజామున లారీ బోల్తా పడింది. కలకత్తా నుంచి బ్యాటరీల లోడుతో వస్తున్న లారీ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో లారీ క్లీనర్ సురక్షితంగా బయటపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. కాగా ప్రమాద సమయంలో లారీలో క్లీనర్ ఒక్కడే ఉన్నారా లేక డ్రైవర్ కూడా ఉన్నారా అనే విషయాలు తెలియడం లేదు. గౌరవనీయులు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి వర్యులు శ్రీ నారా లోకేష్ గారితో మన ప్రియతమ శాసనసభ్యులు పుట్టా సుధాకర్ యాదవ్ గారు మైదుకూరు అభివృద్ధి కోసం చర్చలు జరిపారు. మైదుకూరును ప్రగతి పదం నడిపించేదానికి కంకణ బద్దుడై గత పాలకులు చేయడాన్ని పుట్టా సుధాకర్ గారు చేస్తారని ప్రజలు అనుకుంటున్నారు. పవిత్రమైన కార్తీక మాసం పౌర్ణమి సందర్భంగా కడప నగరంలో ఎర్రముక్కపల్లి బాలవికా స్కూల్ సమీపంలోని శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి ఆలయంలో శుక్రవారం ఉదయం భక్తులు వైభవంగా పూజలు నిర్వహిస్తున్నారు. తెల్లవారుజాము నుంచి కార్తీక దీపాలను వెలిగించి భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు. ప్రత్యేకంగా పండ్లు, పాలు, నెయ్యి, సుగంధ ద్రవ్యాలతో శివునికి భక్తుల చేత అభిషేకం నిర్వహించారు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.